మంచిర్యాల కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ జరిగింది. అయితే ఈ 60 మంది ఉన్న ఈ కార్పొరేషన్లో 5 కోఆప్షన్ సభ్యులను ఈరోజు ఎన్నిక చేశారు మున్సిపల్ కమిషనర్ అన్వేష్. అయితే ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్తో పాటు డిప్యూటీ మేయర్ సలరమ్మేలు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు మాజీ కౌన్సిలర్లు కొండ పద్మా చంద్రశేఖర్, కల్వల జగన్మోహన్ రావు, మైనార్టీ నుండి మీనాజ్ తబసుం, క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి బెంజమిన్లను ఎన్నిక చేశారు మున్సిపల్ కమిషనర్ అన్వేష్. జరిగింది 28/2/2026లో. దీని ప్రకారం మనం కోఆప్షన్ మెంబర్స్కి ఎన్నిక కావడానికి హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్, ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో స్పెషల్ నాలెడ్జ్ ఉంటారో వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్కి 3, మున్సిపాలిటీకి 2, అదేవిధంగా మైనారిటీ పరంగా 2 ఎన్నిక చేసుకోవడానికి గాను మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ సర్క్యులర్ రావడం జరిగింది. దాని ద్వారా 7 డేస్ పీరియడ్తో మనం పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా అర్హులైన వాళ్ళు అప్లికేషన్స్ క్వాలిఫై చేస్తూ మనం 30వ తారీఖు పేపర్ నోటిఫికేషన్ INPR ద్వారా ఇవ్వడం జరిగింది. అది 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 7 రోజుల గ్యాప్లో మనకి స్పెషల్ నాలెడ్జ్ ఏదైతే స్పెషల్ నాలెడ్జ్ ఉంటారో దానిలో మనకి 3కి గాను 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ పరంగా మనకి 2 పోస్టులకు గాను 2 నామినేషన్స్ రావడం జరిగింది. మొత్తం ప్రత్యేక ప్రావీణ్యం కలిగిన 3 కోఆప్షన్ సభ్యుల్లో మనకి మొదటగా కాలువల జగన్మోహన్ రావు గారు, వయసు 60. వీళ్ళు 2014-2019 వరకు వార్డ్ నెంబర్ 32 కౌన్సిలర్గా పనిచేశారు. అదేవిధంగా శ్రీమతి కొండ పద్మ భర్త చంద్రశేఖరరావు గారు, వయసు 60. 2020-25 వరకు వార్డ్ నెంబర్ 21లో కౌన్సిలర్గా పనిచేశారు. అదేవిధంగా మహమ్మద్ జుబేర్ అహ్మద్, వయసు 67. 1995 నుంచి 2000 వరకు కోఆప్షన్ మెంబర్గా పనిచేశారు. వీళ్ళు ప్రత్యేక ప్రావీణ్యం కలిగిన కేటగిరీలో మనకి 3 అప్లికేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ పరంగా మనకి మహమ్మద్ ఫారయిన్ తుబుసుం, వయసు 66. అదేవిధంగా కాడి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తండ్రి జాన్, వయసు 65 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ నామినేషన్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలో నియమావళి ప్రకారం మనకి కోరం అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం మనం ఈరోజు 51 మంది సభకు హాజరవడం జరిగింది. సో రిక్వైర్డ్ కోరం ఉంది. అదేవిధంగా ఈ కోఆప్షన్ ఎన్నికలో మరొకటి ఏంటంటే ఓన్లీ కోఆప్షన్ ఎన్నిక మాత్రమే జరుగుతుంది. ఎటువంటి వేరే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. అంటే ఏజెండా ఐటమ్స్ కానీ మిగతా విషయాలు కానీ డిస్కస్ చేయడానికి ఉండదు. ఓన్లీ కోఆప్షన్ ఎన్నిక మాత్రమే ఉంటుంది. సో కాలువల జగన్మోహన్ రావు గారు, శ్రీమతి కొండ పద్మ గారు, అదేవిధంగా శ్రీ మహమ్మద్ జుబేర్ అహ్మద్ గారు. అదేవిధంగా మనకి మైనారిటీ పరంగా 2 పోస్టులు ఉండడం జరిగింది. దానికి 2 అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఎటువంటి కాంపిటీషన్ లేని కారణంగా మహమ్మద్ ఫారీన్ తుబసుం గారు, కాడే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారిని ఎన్నికైనట్టు ధృవీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 60 మంది కార్పొరేటర్ల అందరం కూడా కేవలం ఎవరి డివిజన్ పరిధిలో వారు పనిచేయాల్సి ఉంటుంది. కానీ 5 ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడిన కోఆప్షన్ సభ్యులు ఉన్నారో వారి సలహాలు సూచనలు 60 డివిజన్లకు గాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ సలహాలు మీ సూచనలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 60 మంది సభ్యులకు మరి మీకు ఉన్న గతంలో మీరు చేసిన అనుభవాలు కావచ్చు, తర్వాత ఏమైనా ఉన్నా కూడా గౌరవ సభ్యులందరికీ కూడా మీ అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి నూతనంగా ఎన్నుకోబడిన కోఆప్షన్ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రోజు ఎన్నికైన కోఆప్షన్ సభ్యుల ప్రక్రియ సందర్భంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్న జగన్మోహన్ రావు అన్న గారికి, అట్లాగే బెంజమిన్ బాబాయ్ గారికి, సుబేద్ అహ్మద్ గారికి, అట్లాగే తొత్సుం గారికి, కొండ పద్మాక్క గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే మీ యొక్క సలహాలు సూచనలు మార్గదర్శకాలు అన్నీ కార్పొరేషన్కి ఇచ్చి మనందరం కలిసికట్టుగా మన కార్పొరేషన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లేలాగా పనిచేద్దామని కోరుకుంటున్నాను. మరోసారి నా నుంచి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి,
వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్పొరేటర్ సార్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కొండ పద్మ చంద్రశేఖర్. మా వార్డులో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 21 వార్డులో నేను చాలా అభివృద్ధి పనులు చేశాము. అది వార్డు ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నాకు ఆప్షన్ ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికపైన పెద్దలు, మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ పౌరులు ధన్ని మధుకర్ అన్న గారికి, అదిగా డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, నా తోటి ఇప్పుడు ఎన్నికైన ప్రతి ఒక్క పేరున ఏదైతే కార్పొరేషన్ ఇచ్చిన 60 మంది డివిజన్ సంబంధించిన కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారం చెప్తూ, మీ వంతుగా మా సహకారం మాకు అవసరం ఉంటుంది. మేము కూడా మాతో ఏదైతే ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ఇక ఉన్న పెద్దల సూచన మేరకు అవకాశం ఏదున్నా కానీ మేము అందుబాటులో ఉంటాం. ఏది ఉన్నా కానీ ఈ అందుబాటులో ఉన్న ఈ మంచిర్యాల పట్టణం నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఎమ్మెల్యే గారు ఇంత అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అందులో ఈ పాత్ర మాకు ఇవ్వడం సంతోషంగా భావిస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. बहुत खुशी का दिन है। मैं कांग्रेस के अंदर तकरीबन 30 साल से काम कर रहा हूँ। जीवी सुधाकर राव साहब के ज़माने से कांग्रेस के अंदर मैं काम किया और कृष्णा राव चेयरमैन जब थे 1995-2000 में मैं कोऑप्शन मेंबर था। मैं तहे दिल से मेरे दोस्त प्रेम सागर राव साहब का शुक्रिया अदा करता हूँ, जो उन्होंने मुझको फिर 26 साल के बाद 26 इयर्स के बाद इस म्यूनसिपालिटी के, कॉरपोरेशन के, मेयर के, डिप्टी मेयर के आने का मौका मुझे दिया गया है। जब मैं कोऑप्शन मेंबर बना, जब भी पहला वक्त था मेरा, वही ज़माने में तेलुगु देशम के ज़माने में फर्स्ट कोऑप्शन मेंबर मैं बना, मैं मुस्तफ़ा मोटू नारायणा। और मैं उम्मीद करता हूँ जिस तरह मेयर साहब ने आज कहा और डिप्टी मेयर साहब ने जो बात अल्फाज किए, ఈనాడు నన్ను ప్రోత్సహించి నాకు కోఆప్షన్ ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ గారికి, అలాగే సురేఖ మేడం గారికి కూడా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. చాలామంది కార్పొరేటర్స్ నాకు చిన్ననాటి మిత్రులు ఉన్నారు. వారందరికీ, అలాగే మీకు కొత్త కావచ్చు, నేను మీ అందరికీ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మీరు సీనియర్స్ చాలామంది ఉన్నారు. మీ అనుభవాన్ని నాకు నేర్పి మీతో పాటు ప్రజాసేవలు మమ్మల్ని పాలు పంచుకునే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేయర్ గారు, ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులందరికీ కూడా మాకు అందరికీ కూడా సహకరించి మరి మీ అనుభవాలను కూడా మాకు అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు అనుభవజ్ఞులైనటువంటి మన 5 కోఆప్షన్ సభ్యులను ఈ యొక్క సభకు ఇవ్వడం మరి చాలా అదృష్టం. దాంట్లో ముఖ్యంగా మరి సార్కు సంబంధించి, ఎమ్మెల్యే గారికి సంబంధించి 2 మిత్రులు, ఏదైతే బెంజమిన్ గారు, అదేవిధంగా మీనాజ్ గారు, మరి వారు సీనియర్లు వారి అనుభవాలు కూడా మనకు అవసరం చెప్పేసి సభలో ఇచ్చారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోఆప్షన్లో మరి బెంజమిన్ గారు మరి క్రిస్టియానికి సంబంధించిన వారు ఏ నాయకులు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు చేయని విధంగా మైనార్టీ అంటే కేవలం అంటే ఇటు ముస్లిం కాకుండా ఇటు క్రిస్టియన్స్ కూడా ఇవ్వడం ఇది మొట్టమొదటి అవకాశంగా మరి వారు భావించాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా కొండ పద్మ గారు, అదేవిధంగా మన కప్సుం గారు, అదేవిధంగా మిగతా సభ్యులు ఏదైతే జుబైర్ అహ్మద్ గారు, ఈ విధంగా మరొక మంచి కోఆప్షన్లు మనకు ఇవ్వడం జరిగింది. వారి అనుభవాలు కావచ్చు, ఇక్కడ సీనియర్లు జూనియర్లు అందరూ ఉన్నారు కాబట్టి
అందరి సూచనలు తీసుకుంటూ మరి ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ మీరు నూతనంగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోఆప్షన్ సభ్యులు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ 1995 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ ప్రెసిడెంట్గా మరి మినాజ్ గారు అంటే జుబేర్ అహ్మద్ గారు టౌన్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా బెంజమిన్ గారు కూడా టౌన్ వైస్ ప్రెసిడెంట్గా మరి పనిచేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలామందికి అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఉంది. ఆ రోజు అదే సందర్భంలో మరి పెద్దలు మన ప్రియతమ నాయకులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు వారు ఎమ్మెల్సీగా మరి ఎన్నిక కావడానికి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ గారు ఓటేసినటువంటి వ్యక్తి కూడా మరి మేమని కూడా ఈ సందర్భంగా మా నూతన కార్పొరేటర్లు తెలియాలి. ఎందుకంటే హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏ విధంగా వచ్చిందంటే ఆ విషయాలు మీకు తెలియజేస్తున్న అంతే, వేరే విధంగా కాదు. అంటే ఎమ్మెల్యేలో మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ కౌన్సిల్ కూడా సందర్భంగా ఏ రోజు కూడా ఒక క్రిస్టియన్స్ మైనార్టీలకు ఎప్పుడు కోఆప్షన్ సభ్యులు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు దాన్ని గమనించి బెంజమిన్ అందరికీ కావాల్సిన వాడు, అలాగే లక్ష్పేట కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 5 సభ్యులకు కూడా మా 60 మంది తరఫున కూడా కార్పొరేటర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే మిత్రులు చాలా మంచి చూసి లక్షల మంది ఉన్న జనాభాలో ఈ 5 అదృష్టవంతులు అనుకుంటే ఎందుకోసం అంటే కష్టం లేకుండా, ఎందుకోసం అంటే కార్పొరేటర్లో కష్టం అంటే తెలిసిపోయింది. ఎంత కష్టం అంటే చాలా కష్టం. అంటే మేము అదృష్టవంతులని భావిస్తూ అందరిలో ఈ 5 అదృష్టవంతులు ఏంటంటే బోత్ ఆర్ సేమ్. కార్పొరేషన్ హాల్లో కూర్చోడానికి మాకేలా అర్హత ఉంటుందో వాళ్ళకు కూడా సేమ్ అర్హత ఉంటుంది. ఇంకో అదృష్టం ఏంటంటే మేము ఒక్కవాడికే మాట్లాడచ్చు, వీళ్ళు 60 వాళ్ళకి మాట్లాడచ్చు. అంటే ఎన్నో ఏళ్ళ కింద పుణ్యం చేసుకున్న ఈ 5 వ్యక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఈ యొక్క మంచి మిత్రులను పంపించిన అన్నగారికి సురేఖమ్మ గారికి, అలాగే అన్న మా యొక్క నాయకుడు ప్రేమ్ సాగర్ గారు మా 60 మందితో ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం. అంటే మొదటి నుండి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి కోసం కష్టపడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నవారికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. ఏదైతే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ కొండ పద్మ చంద్రశేఖర్ గారికి, సుప్సుమ్ గారికి, అలాగే మీనాజ్ అన్న గారికి, జగనన్న గారికి, బెంజమిన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు మీ మీద నమ్మకంతో 60 డివిజన్లో తరపున 5 మీకు కోఆప్షన్గా ఎన్నిక చేసినందుకు మీరందరూ కూడా కష్టపడుతూ 60 డివిజన్లో ఏ కార్యక్రమం ఉన్నా, ఏ సలహా అయినా, సూచనలైనా మీరు ముందుకు పోతూ ప్రతి ఒక్కరూ ప్రజల్లో మమేకమవుతూ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి సూచనల మేరకు ముందుకు పోతూ పనిచేయాలి. అలాగే మన కార్పొరేషన్ కూడా ఇక్కడ కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతూ, అంటే ఇక్కడ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి సలహాల మేరకు మీ 5 సలహాలు కూడా కార్పొరేటర్లకు కూడా ఇవ్వాలని సందర్భంగా తెలియజేసి అవకాశం. మెంబర్స్గా ఎన్నికైన ఆప్షన్ మెంబర్స్కి నమస్కారం. మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మరియు సురేఖమ్మల యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైన ఈరోజు కోఆప్షన్ మెంబర్స్ 5 మెంబర్స్ కూడా హార్దిక శుభాకాంక్షలు. ముఖ్యంగా నా ఫ్రెండ్ కొండ పద్మ చంద్రశేఖర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. అది చెప్దామని మాట్లాడుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.